అందరికీ స్వాగతం. ఫిట్ అండ్ హిట్ విత్ వినీలా కొండపల్లి గారు. సో వినీలా గారు అందరికీ సుపరిచిత డైటీషియన్, లైఫ్ కోచ్, మోటివేషనల్ కోచ్, ఇంకా న్యూట్రిషనిస్ట్, ఇంకా అనేక రూపాల్లో మనకి బేసికలీ ఎలా బ్రతకాలి, అందంగా, ఆనందంగా, హెల్దీగా ఎలా ఉండాలో చెప్తూ వచ్చారు చాలా ఏళ్ళుగా. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మధ్యలో చాలా కాంట్రవర్సీస్లోకి వెళ్ళారు వినీల గారు. బట్ ఆ కాంట్రవర్సీస్ జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు. కారణం ఏంటంటే అంత నెగిటివిటీ మనకు అవసరం లేదు. వీ వాంట్ టు జస్ట్ ఫోకస్ ఆన్ ఆవిడ చెప్పే డైట్ సీక్రెట్స్ ఏంటి, నిజంగా ఎలా తినాలి, ఎలా ఉండాలని చెప్పి. షీఈస్ బ్యాక్ విత్ అస్ మన సెకండ్ ఎపిసోడ్లో ఇవాళ ఫిట్ అండ్ హిట్. వినీల గారు వెల్కమ్, స్వాగతం. నమస్తే. సో ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? బాగా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. చాలా మంచి విషయాలు. అంటే నేను ఇంటర్వ్యూ చూస్తే నాకు హ్యాపీ ఫీల్ అనిపించింది. అంటే ఒక ఇంటర్వ్యూ ఇంత బాగా వచ్చిందా అని. అంటే మాట్లాడుకుంటున్నప్పుడు జస్ట్ టాక్ అనుకుంటాం. యా, చాలా క్లుప్తంగా ఒక విషయం మిమ్మల్ని అడగాలి. చాలా మీరు ఎంతటి సిచ్యువేషన్స్లో కూడా యూ హెల్డ్ యువర్ కూల్, కామ్ అండ్ కూల్. మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు ఏమిటి మీ నమ్మకం, ఏమిటి మీరు చెప్పే విషయాల మీద? వాట్ వి గివ్ విల్ టేక్. అంటే మనం ఎలా ఉన్నామో మన కర్మ అంతే ఆధారపడి ఉంటుంది. అంటే లైఫ్లో కృష్ణుడిని ఒకరోజు కుంతీదేవి అడుగుతుంది అనమాట. కుంతీదేవికి ఎప్పుడూ కష్టాలే. అంటే తను కర్ణుడిని జన్మనిచ్చినప్పుడు నుంచి తనకి కష్టాలే. తను ఎప్పుడు అంత సుఖపడింది లేదు, మహారాణి అని హోందాగా బ్రతికింది లేదు, అసలు ఏమీ లేదు, ఎప్పుడు కష్టాలు. సో కృష్ణుడు అడుగుతాడు, మీరు నన్ను ఆ వరం అడగచ్చు కదా, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండే వరము, నేను నవ్వుతూ ఐశ్వర్యంతో ఉండే వరం అడగచ్చు కదా కుంతి అని అడిగితే, కుంతి అంటది, కృష్ణ నాకు సుఖాలుంటే నేను కృష్ణ అని నిన్ను తలుచుకోనేమో, నాకు ఎప్పుడు కష్టంగా ఉంటే కృష్ణ ఇలా ఎందుకు, కృష్ణ అలా ఎందుకు, కృష్ణ ఇలా అయి ఉంటే బాగుంటుంది, కృష్ణ ఇలా చేసుంటే బాగుంటుంది అని నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. సో నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వు అని కోరుకుంటాను, దాన్ని నేను ఎదుర్కొంటాను. సో నీ పేరు తలుచుకోవటమే నాకు పరమార్థం అంటది. అంటే దేవుణ్ణి మర్చిపోతాము. చాలా మంచి విషయం గుర్తు చేశారు. అండ్ నిజంగానే ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ మీరు చెప్తుంటే అన్నమాట. నిజమండి అది. అంటే ఎవరో క్రిటిసైజ్ చేశారు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా ఏమన్నా మన ముందు ఎవరికన్నా ఏమన్నా కాలో చెయ్యో ఇరిగిపోయి ప్రాణం పోతే అది చాలా బాధాకరమైన విషయం. ఒకరు వేలెత్తి చూపించారు అని అది కాని నువ్వు బాధపడటం వేస్ట్. కానీ మీ వల్ల నాకు తెలిసి వినీల గారు ఎప్పుడు కూడా మీకు వచ్చిన క్లయింట్స్ కానీ ఎవరు కూడా మీ వల్ల ఎప్పుడు బెనిఫిట్ అయ్యారు తప్ప మీకు తెలిసినంత వరకు ఎవరు కష్టపడలేదు కదండి. నాకు ఇవాళే ఒక 10 మెసేజ్లు వచ్చి ఉంటాయి. నా వల్ల ఈ డైట్ వల్ల లాస్ట్ ఇయర్ ఆస్తమా ఎక్కువగా ఉండేది, నాకు ఈ డైట్ వల్ల ఆస్తమా కొంచెం కంట్రోల్ అయింది, అసలు బెటర్ కాదు బెస్ట్ అయింది. ఇలాంటివి రోజు వింటున్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఆ హ్యాపీనెస్తో నాకేం గర్వం పెరగదు. బట్ నాకు ఛాలెంజెసే కావాలి, నాకు వర్క్ కావాలి, నేను ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయగలనా నాకు తెలిసిన నాలెడ్జ్తో, ఫుడ్తో అంతే అనేది నా ఎజెండా. అంటే వితౌట్ మెడికేషన్. రైట్.